అసలా ఈ మాయలాడి మల్లిని అరెస్ట్ చేయించడానికి మేమే తీసుకొచ్చాం. అరెస్టా? అరెస్ట్ ఏంటి? అరెస్ట్ చేస్తాం అనేదాకా వచ్చారంటే ఏదో పెద్ద నేరమే చేసుంటుంది అత్తయ్య గారు. అసలు అరెస్ట్ అయిన నేరం నేనే చేశానండి. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? పోలీసులు వస్తే వాళ్లే చెప్తారు. ఎస్ఐ గారు రండి. ఈ మల్లి ఎలాంటిదో, ఎన్ని మోసాలు చేసిందో, ఎన్ని నేరాలు చేసి ఇక్కడికి వచ్చిందో చెప్పండి సార్. అవును, ఈ మల్లి పెద్ద కిలాడి, ఆంటీ, చీటర్, క్రిమినల్. దీనికోసం 5 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద కిలాడియో. నేనా? అవును, నువ్వే. నీ పాపం పండి ఇన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. ఏంటి దొరికేది గాడిద గుడ్డు? అసలు మా మల్లి చేసిన నేరం ఏంటో చెప్పకుండా క్రిమినల్, కిలాడి, చీటరు అని సినిమా టైటిల్స్ చెప్తున్నారేంటి? మళ్ళీ చేసిన మాయ పనుల గురించి మా అత్తయ్య గారు వినాలని తెగ ఆరాటపడుతున్నారు. ఒకసారి చెప్పండి ఎస్ఐ గారు. నేను చెప్తానమ్మా. ఇది అందమైన చీరలు కట్టడం, డబ్బున్న కుర్రాళ్ళకి వలవేయటం, ప్రేమ పేరుతో వాళ్ళని పెళ్లి చేసుకోవటం, నెల గడవక ముందే వాళ్ళకి విడాకులు ఇవ్వటం. ఇదేంటి అంటే నా మొగుడు తాగొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు, నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు అని వాళ్ళ మీద కేసులు పెడుతుందమ్మా. దాంతో భయపడి వాళ్ళు కాంప్రమైజ్కి వస్తే లక్షల లక్షలు డిమాండ్ చేయటం, ఇది దీని బిజినెస్. ఏయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మా మల్లి నిప్పు లాంటి పిల్ల. నా మాట కాదనకుండా ఈ పెళ్లి చేసుకుంటోందే తప్ప నిజానికి తనకి ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం ఉంటుంది? ఇప్పటికీ అది 100 పెళ్లిళ్ళు చేసుకుంది కదా. ఓహో, బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు 100 అని చెప్తే నేను నమ్మేయాలా? మీరు చెప్పేవన్నీ నిజాలు అనడానికి సాక్ష్యం ఏంటి? అత్తయ్య గారు బాగానే అడిగారు అత్తయ్య గారు. అవును, సాక్ష్యం చూపించండి, మా కళ్ళు తెరిపించండి. అలాగే, ఇదిగోండి, చూడండి, మీరే చూడండి. ఇది షకీలా పేరుతో సేట్ చమల్లాల్ ని పెళ్లి చేసుకున్న ఫోటో. ఇది మొమాయిద్ ఖాన్ పేరుతో ముస్తఫా షేక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఫోటో. ఇలా దీని అకౌంట్ లో చాలా మంది బలయ్యారు. అవును, పెళ్లి చేసుకోవటం, విడిపోవటం. ఇలాగే నా కొడుకును కూడా పెళ్లి చేసుకుని విడాకులు ఇమ్మంది. భరణం కింద నా ఆస్తిలో సగం వాటా ఇమ్మంది. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే దీని బండారం మొత్తం బయటపడింది. ఇప్పటికైనా నమ్ముతారా ఇది పెద్ద జానా అని? ఇంకా చూస్తారేంటి ఎస్ఐ గారు? అరెస్ట్ చేయండి. ఆగండి. మా మల్లి అలాంటిది కాదు. చాలా నిజాయితీ పర్రాళ్ళు, మంచికి మానవత్వానికి మారు పేరు. చాలేండి, అదంత మంచిదే అయితే నా మొగుడికి లైన్ ఎందుకేస్తుంది? నా మొగుడిని వలలో ఎందుకు వేసుకుంటుంది? ఆ రాజశేఖర్ గారి కూతురని వదిలేశాను కానీ లేకపోతే ఎప్పుడు బండకేసి బాధేసి ఉండేదాన్ని. అవును, నా మొగుడి జోలికి వచ్చినందుకు ఈ గాడిదకిచ్చి పెళ్లి చేయడం కాదు, గుండు గీసి ఇదే గాడిద మీద ఊరేగించేదాన్ని. నరుమోయండి. అయ్యో,
వాళ్ళని బెదిరిస్తారేంటండి? ఎస్ఐ గారు, మీ కళ్ళతో మీరే చూశారు కదా, స్వయాన ఆమె కోడలను మా కాపురంలోనే చిచ్చు పెట్టాలని చూసింది. అంటే బయట ఇంకెన్ని వేషాలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దాని మీద జాలి పడకూడదండి. జాలి పడితే శ్రీజాత్ మమ్మల్ని క్షమించదండి. వెంటనే అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, దాన్ని అరెస్ట్ చేయండి. ఆంటీ, నేనే తప్పు చేయలేదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? ఆంటీ చెప్పండి ఆంటీ. నాకే పాపం తెలియదు, చెప్పండి ఆంటీ. మీరేమైనా చెప్పుకోవాలనుకుంటే కోర్టుకు వచ్చి చెప్పుకోండి. అయ్యయ్యో చెప్పండి. కుదరదు. మినిమం 10 ఏళ్ళు శిక్ష వేస్తే గానీ నా టార్గెట్ పూర్తవదు. కానిస్టేబుల్ తీసుకురా. పాపం, నీ పాపం పండింది మళ్ళీ. మినిమం 10 ఏళ్ళు శిక్ష. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే చేతు జైలు పాలు ఎలా ఉన్నాడు. అయ్యో, అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా నిలబడ్డావుటి, రా. అయ్యయ్యో. ఆగు చేతు, ఆగు చేతు, ఆగు చేతు, ఆగు చేతు, ఆగు చేతు. చేతునా? చేతు ఎక్కడున్నాడు అత్తయ్య గారు? ఇక్కడ అరెస్ట్ కాబోతుంది చేతునే. చాలే ఊరుకోండి అత్తయ్య గారు. ఎంత మల్లిని కాపాడాలనుకుంటే మాత్రం ఇలాంటి అబద్ధాలా చెప్పేది? మల్లిని పట్టుకుని చేతు అంటారేంటి? అది మళ్ళీ కాదు, నా కొడుకు చేతునే. కావాలంటే చూడండి. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఎందుకు? మన ఛాలెంజ్ లో నన్ను గెలిపించినందుకు. ఛాలెంజ్ ఏంటి? తమరు మల్లీశ్వరి కాదు, శ్రీ 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 చైతన్య గారని, శ్రీ అనసూయదేవి గారి గారాల బిడ్డని మీ అమ్మగారి నోటితోనే చెప్పిస్తానని ఛాలెంజ్ చేశానండి. ఇంతకు ముందే వీళ్ళందరి ముందు అదే నిజం చెప్పించానండి. అంటే మా ఛాలెంజ్ లో నేను గెలిచినట్టే కదండి. ఏంటి గెలిచేది? పోలీసులు వచ్చి నా బిడ్డ మీద లేనిపోని కేసులు పెడుతూ ఉంటే. హలో అత్తయ్య గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ పోలీసులు, ఆ తల్లిదండ్రులు, ఈ కానిస్టేబుల్ అందరూ నిజమైన వాళ్ళు కాదండి. కాదా? అవును మేడం, మేమంతా నాటక బృందం వాళ్ళం. రాజశేఖర్ గారంటే మాకు అభిమానం. ఆయన మీరు మోసం చేస్తున్నారని మధుమతి గారు చెప్తే ఆయన రుణం తీర్చుకుందామని ఈ వేషం వేశాం. నేను అంతే మేడం. వస్తాను తల్లి. పదండి. మోసం, దగ, అన్యాయం. నువ్వింతకు దిగజారుతావని తెలుసుంటే ఏం చేసేవాళ్ళండి? చంపేసి ఉండేవాళ్ళ? అయినా చంపడం మీకేం కొత్త కాదుగా. ఏంటి అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? రాజశేఖరం గారికి మమ్మల్ని రెడ్ హ్యాండ్ గా పట్టించి ఆస్తి మొత్తం మాకు రాకుండా చేయాలనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, నువ్వే కాదు ఎవడో ఆపలేడు. ఏం చేసినా సరే, అవసరమైతే నిన్ను వదిలించుకున్నా సరే ఆస్తి మా చేజెక్కించుకుంటాం. ఏం చేసుకుంటావు చేసుకో. ఇంత జరిగినా నన్ను తక్కువ అంచనా వేస్తున్నానంటే మీ మూర్ఖత్వానికి నాకు జాలేస్తుందండి. నేను ప్రాణాలతో ఉండగా రాజశేఖర్ గారి ఆస్తి మీకు దక్కనివ్వనండి. అంటే నేను ఆడిన నాటకం ఆ రాజశేఖరం గారికి చెప్పి నన్ను చంపించేస్తావా? అంత దుర్మార్గురాల్ని అయ్యుంటే మీ నాటకం బయటపడిన రోజే ఆయనతో చెప్పి మీ ఆట కట్టించుండేదానండి. ఇన్ని రోజులు ఎందుకు ఆగుతానండి? ఆ
మరి ఏం సాధిద్దామని ఇన్ని రోజులు ఆగావు? మీలో మార్పు కోసమండి. మీరు మారుతారన్న ఆశతోనండి. ఏయ్, ఈ శ్రీరంగనీతులు మాకవసరం లేదు. మాకు ఈ ఆస్తి కావాలి. నా పేరు మీద మారాలి. దానికోసం ఆడవేషం కాదు, ఏ వేషం వేయడానికైనా వేయించడానికైనా మేము సిద్ధం. మీకు సిగ్గుగా అనిపించట్లేదా అండి? పాపమండి, ఒక కన్న తండ్రి ప్రేమని ఆసరాగా చేసుకొని ఆస్తి దొంగలించాలి అనుకోవడం నేరమండి. ఏంటే వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు చిరంజీవిలా ఫీల్ అవుతట. అలా ఉంది నీ వరస. చూడు, నువ్వేం చేస్తావో ఆ రాజశేఖరం గారికి ఏం చెప్తావో మాకు అనవసరం. ఆస్తి మొత్తం మా అమ్మ చేతికి రావాలి అంతే. ఎట్టి పరిస్థితుల్లో రాదండి. ఏంటి ఏంటి అయినా నీకు నేనెక్కువ, ఆ ఎదరెక్కువ? ఏయ్, మర్యాదగా మాట్లాడండి. దేవుడు లాంటి మనిషిని పట్టుకుని నోరు జారనుకోండి, నాలుక కోసేస్తాను. ఏంటే నా నాలిక కోస్తావా? ఎవడేవాడు? ఎవడవాడు? నీ బంధువా? నీ మామా? నీ బాబా? నీ తోబుట్టువా? నీ స్నేహితుడా? ఎవడు వాడు? అరే, ఎవడో దారిన పోయేవాడి కోసం కట్టుకున్న మొగుణ్ణి నాలిక కోస్తాను అంటావా? నీలాంటి దాంతో కాపురించడం చాలా కష్టం. నువ్వు నాకొద్దు, పో. నానా చేతు, ఆవేశపడుకురా. అది బంగారు బాతునన్నా. అలా ఒక్కసారి పీక కూసేయకూడదు. దాని లెక్క దానికుంటే మన లెక్క మనకుంటుంది. చూడు మధు, జరిగిందేదో జరిగిపోయింది. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. ఏమంటావ్? ఏంటది? నువ్వు అత్తింట్లో అంటే నా ఇంట్లో ఉండాలంటే, నీ మొగుడితో నువ్వు హాయిగా కాపురం చేసుకోవాలి అంటే, ఆ రాజశేఖర్ గారికి అబద్ధం చెప్పైనా, అవసరమైతే మోసం చేసైనా ఈ ఆస్తి రాయించుకోవాలి. లేదంటే నన్ను పుట్టింటికి పంపించేస్తారు, అంతేగా? అరే వా, నువ్వు చాలా షార్ప్ మధు. మా అమ్మ ఇలా చెప్పగానే నువ్వు అలా అల్లుకుపోతున్నావు. చూడు, మా అమ్మ చెప్పింది అక్షరాలా నిజం. నేను నీతో కాపురం చెయ్యాలి అంటే నువ్వు ఆ రాజశేఖరం గారిని మోసం చెయ్యాలి. లేదా ఈ రోజుతో నీకు నాకు ఎలాంటి సంబంధం? నువ్వు తెంచడం కాదు, నేనే తెంచేసుకుంటాను. ఆవేశంలో కాదు మేడం, బాగా ఆలోచించి నిర్ణయం చెప్పు. ఆలోచించి నిర్ణయించుకోవడానికి మీరేమైనా మహాత్ముడా? మీ అమ్మ మదర్ తెరీసానా? ఇద్దరికిద్దరు తోడు దొంగలండి. ఒక మంచి మనిషికి ద్రోహం చేసి స్వార్థపరురాలాగా జీవితాంతం ఏడవడం కంటే మీలాంటి నీచులకి దూరంగా వెళ్ళిపోవడమే మంచిదండి. అందుకే చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ జన్మలో మీ మొహాలు చూడను. ఆహా, నేను మరి నీ మొహం కోసం ఏడుస్తున్నా? పోవే. అమ్మ మధు, రండి రాజశేఖర్ గారు, చూసారా అండి? ఈ అనసూయ చేతులు కలిసి ఎంత నాటకం ఆడారు. మీరనుకున్నట్టు ఈ మళ్ళీ మీ కూతురు కాదండి. తెలుసమ్మా. తెలుసా? అవును, నా కూతురు ఎవరు జస్ట్ ఇంతకు ముందే తెలిసింది.
ఓ అలాగా. అవునమ్మా, ఆ విషయం చెప్పింది ఎవరో తెలుసా? మీ అమ్మ నాన్న. మా అమ్మ నాన్న? మాస్టారు, అమ్మా మధు, నాన్న. అమ్మ మధు, ఏమైందమ్మా నీకు? అయ్యో ఏం లేదు, బాగానే ఉన్నాను నాన్నగారు. మీరెలా ఉన్నారు? మేము బానే ఉన్నామమ్మా. అమ్మా అవును, రాజశేఖర్ గారి కూతురు మీకు తెలుసా? తెలియటం ఏంటమ్మా, వాళ్ళ అమ్మాయిని మేమే పెంచాం. పెంచారా? ఎవరా అమ్మాయి? మధుమతి 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 మధుమతి. ఏంటి మీరనేది? అవునమ్మా, నువ్వు ఆయన రక్తం పంచుకుని పుట్టిన కూతురువే. అనుకోని పరిస్థితుల్లో మీ అమ్మ నాకు అప్పగించిందమ్మా. ఆ దేవుడు నాకిచ్చిన ప్రసాదంలా భావించి నిన్ను మేము పెంచుకున్నాం తల్లి. నీకోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీ కన్న తండ్రి ఆయనేనమ్మా. ఆ దేవుడున్నాడమ్మా. అందుకే నా బిడ్డను నాతో కలపడానికి ఈ దంపతుల రూపంలో నిన్ను ప్రేమతో పెంచి నాకు అప్పగించాడు. నేను చాలా దురదృష్టవంతురాలి నాన్నగారు. కన్న తండ్రిని కంటి ముందే పెట్టుకుని కూడా నాన్నగారు అని పిలవలేకపోయాను. లేదమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అందుకే నాకంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు నీకు దొరికారు. నేను నీ కన్న తండ్రినైతే ఆయన ప్రాణంతో సమానంగా పెంచుకున్న తండ్రమ్మా. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా బలమైందమ్మా. ఆ ప్రేమకు వేల కట్టడానికో ఆ ప్రేమకు నిన్ను దూరం చేయడానికో నేను రాలేదమ్మా.
నా బిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకుందామని వచ్చాను. ఆ దేవుడి దేవల నిన్ను చూశాను. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. మాస్టారు, మనుషుల్లో దేవుడు ఉంటారని మిమ్మల్ని చూశాకే నాకు అర్థమైంది. మీరు చేసిన మేలుని ఏ జన్మకి నేను మర్చిపోలేను. మీలాంటి గొప్ప మనుషుల మధ్య బతకడం నా బిడ్డ అదృష్టం, నా అదృష్టం. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు మేఘం లాంటివారు. భూదేవి లాంటి నా బిడ్డని మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు.